జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవిశ్వాస పరీక్ష కోసం ఈ నెల 19న జీవీఎంసీ పాలక మండలి సమావేశం కాబోతోంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం అందించింది. ఇక అవిశ్వాసం ఎదుర్కొనున్న తొలి మేయర్గా హరివెంకట కుమారి నిలవనున్నారు. బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 75 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. ఇక 34 మంది కార్పొరేటర్లను ఇప్పటికే బెంగళూరుకు వైసీపీ తరలించింది. టీడీపీ క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటామని జనసేన అంటోంది. ఇక జనసేన కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. 11 మంది జనసేన కార్పొరేటర్లు ఒకే మాటపై ఉండాలని, క్యాంపు రాజకీయాల సంస్కృతి జనసేనకు లేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్తో కార్పొరేటర్లు భేటీ కానున్నారు. కాసేపట్లో కలెక్టర్ను మాజీ మంత్రి అమర్నాథ్ కలవనున్నారు. ఇక జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక అవిశ్వాస పరీక్ష కోసం ఈ నెల 19న జీవీఎంసీ పాలక మండలి సమావేశం కాబోతుంది. ఇది ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా సమాచారం అందింది. అయితే జనసేన దీనికి మొత్తం కూడా దూరంగా ఉంటామని, క్యాంపు రాజకీయాల సంస్కృతి కాదని చెప్పేసి పేర్కొంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సాయిరామ్, ఇప్పటివరకు కూడా మనం ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అవిశ్వాస తీర్మానం, విశాఖ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి తేదీ ఖరారైపోయింది. ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా మనం చూడొచ్చు, వీళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ తమ కార్పొరేట్లను కాపాడుకునేందుకు బెంగళూరు, ఊటీ, తమిళనాడు తదితర ప్రాంతాల దాదాపు 34 మంది కార్పొరేట్లని క్యాంపు రాజకీయాలకు తరలించింది. అదేవిధంగా టీడీపీ వేచి చూస్తుంది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా హోరాహోరీగా జరగడం జరిగింది. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెడతామని కూడా చెప్పడం జరిగింది. లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ దాన్ని ఆమోదించడం జరిగింది. ఇవాళైతే కలెక్టర్ ఆమె అవిశ్వాస తీర్మానానికి తేదీ ఖరారు కూడా చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది. అసలు మెయిన్ కాపాడుకుంటామని మాజీ మంత్రి బొత్స వంటి, కన్నబాబు వంటి నాయకులు అందరూ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటువైపు నుంచి జీవీఎంసీ మెయిన్ తమదేనని కూడా ఆ కూటమి ప్రభుత్వం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేసింది. వైసీపీ అయితే మొత్తం వాళ్ళ సభ్యులను తీసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళింది. టీడీపీ కూడా తమ సభ్యులను తీసుకుని మొత్తం సభ్యులందరూ తీసుకుని కూడా మలేషియా వెళ్ళాలని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఇక్కడికి వచ్చినటువంటి మనోహర్ మొత్తం కూడా ఈ క్యాంపు రాజకీయాలకు జనసేన దూరం, మేయరు లేకపోతే డిప్యూటీ మేయర్ విషయంలో చాలా క్లియర్గా ఉందాం, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు, పవన్ కళ్యాణ్తో సమావేశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో టీడీపీ మొత్తం జనసేన, బీజేపీ సభ్యులందరితో కూడా ఒక క్యాంపు రాజకీయం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. మలేషియా వెళ్దామని కూడా ప్లాన్ చేశారు. ఈ మలేషియా వెళ్ళే పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే టీడీపీ టీడీపీ మాత్రమే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఎక్కడ కూడా క్యాంప్ రాజకీయాలకి దూరంగా ఉంటామని కూడా మనోహర్ ప్రకటించడంతో మొత్తం కూడా వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది. మరి టీడీపీ ఒక్కటే కార్పొరేట్లను తీసుకుని క్యాంప్ రాజకీయాలకి లేకపోతే మలేషియాకి లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్తారా, మరి జనసేన సభ్యులతో వెళ్తారా అనేది కూడా ఇంకా తేలలేదు. త్వరలోనే 1-2 రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్దేశం మేరకు జనసేన కార్పొరేట్లు అయితే ఏం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్విస్ట్ మళ్ళీ ఇప్పుడు కాసేపట్లో మాజీ మంత్రి అమర్నాథ్ కలెక్టర్ని కలవబోతున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేయబోతున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదు, సభ్యుల బలం మాకుంది, మేము పూర్తి స్థాయి బలంతో ఉన్నాం, ఎందుకు పెట్టాలని కూడా కలెక్టర్ని కలిసే అవకాశం ఉంది. 12 గంటలకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. కలెక్టర్ని కూడా కలవబోతున్నారు. మరి ఆయన కలెక్టర్ని కలిసి ఏం చెప్పబోతున్నారు, లేకపోతే తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతున్నారా, ఇదేం మాట్లాడాలని చూడొచ్చు. ప్రస్తుతానికైతే హోరాహోరీగా మేయర్ పీఠం విశాఖ మేయర్, ఎందుకంటే ఏపీ రాష్ట్రంలోనే పెద్ద కార్పొరేషను జీవీఎంసీ అతిపెద్ద కార్పొరేషన్ దక్కించుకునేందుకైతే రాజకీయ వర్గాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి కూడా ఆ మేయర్ పీఠం దక్కించుకోవడానికి 3 చెరువులు నీరు తాగిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వైసీపీ సభ్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మెజార్టీ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రేషియో ప్రకారం 75 మంది కార్పొరేటర్లు కావాలి మేయర్ పీఠం దక్కాలంటే. 34 మంది అయితే మొత్తం ఎవరు కూడా అటు వెళ్ళిపోవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. ఎవరు ఏ శిబిరానికి వెళ్ళినా వైసీపీ నుంచి తప్పనిసరిగా తమకు సపోర్ట్ ఉంటుంది, ఓటు వేస్తారు,
అవిశ్వాస తీర్మానం రోజు మీరు చూడండి, తప్పనిసరిగా కూటమికి మేయర్ పీఠం దక్కబోతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు వైసీపీ కూడా ఇందులో వాళ్ళని చాలామందిని కూడా తమ వైపు మొగ్గు చూపుతున్నారు. మాకే మెజార్టీ ఉంటుంది, లేదా మా సభ్యులు ఎక్కడికి వెళ్ళరు, ఏ పార్టీకి చేయాలని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక గందరగోళ పరిస్థితి. అంటే వైసీపీ పక్కన పీఠం మాది ఎక్కడికి పోదని చెప్తున్నారు, మరోవైపు జనసేన అయితే క్యాంప్ రాజకీయాలు దూరంగా ఉంటామని చెప్తుంది, టీడీపీ ఆ క్యాంప్ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మేయర్ పీఠం ఎటువైపు వెళ్ళబోతుంది, మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుంది, ఇది రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో అమరైతే కలెక్టరేట్కి వెళ్ళబోతున్నారు. కలెక్టరేట్లో ఏం చెప్తారో, తర్వాత టీడీపీ ఏం ప్రకటిస్తుందో అనేది వేచి చూడాలి. సాయిరామ్. థ్యాంక్ యూ వాసు.